నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N12 రోడ్ వైపు అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా NGO టవర్స్ లొకేషన్ దగ్గరలో అయితే ఉన్నాము. ఈ N12 రోడ్ వచ్చేసి కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఒక కీలకమైన రోడ్ అనమాట. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి రాయపూడి విలేజ్, ఎండింగ్ వచ్చేసి సాకమూరు వరకు అయితే ఉంటుంది. మొత్తం 8.6 కిలోమీటర్స్ వరకు ఈ రోడ్ అయితే నిర్మిస్తున్నారు. ఇది ఒక RTL రోడ్ అనమాట. N11 రోడ్ వచ్చేసి సబ్ RTL రోడ్డు. RTL రోడ్డు సబ్ RTL రోడ్కి డిఫరెన్స్ ఏంటంటే RTL రోడ్స్ కి పెద్ద పెద్ద MB పవర్ డక్ట్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక భారీ ఎత్తున ఎక్స్కవేషన్ అయితే చేశారు. ఇక్కడ ఒక పెద్ద MB పవర్ డక్ట్స్ కోసం ఎక్స్కవేషన్ చేసి దానిలో ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత PCC వేసి దానిపైన మొత్తం పవర్ డక్ట్ అయితే నిర్మిస్తారు. పవర్ డక్ట్ కూడా ఇక్కడ కొన్ని ఏరియాలను బట్టి మాక్సిమం ఒక 8 మీటర్స్ డెప్త్ వరకు ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో 5 మీటర్స్ వరకు డెప్త్ వరకు ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. ఈ ప్రెసెంట్ ఈ రోడ్డుకి సంబంధించి ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఫేసింగ్ లోనే మనకి NGO టవర్స్, అలాగే ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ లో ఉన్న హైకోర్టు, ఐకానిక్ టవర్స్, ఇంకా AS ఆఫీసర్స్ బంగ్లాస్, AS ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి అనమాట. ఈ రోడ్డు ఫేసింగ్ లోనే ఉంటాయి ఇవన్నీ. ఇది వచ్చేసి 50 మీటర్స్ రేట్ ఆఫ్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ N12 రోడ్డుకి సంబంధించి ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ రోడ్డు మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 5 జనవరి 2025న ఈ N12 రోడ్డుకి సంబంధించిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ రోడ్డు అంతా ఎలా ఉందో మీరు చూడొచ్చు. మొత్తం ఈ రోడ్డు వైపు అంతా వాటర్ వచ్చేసి అయితే ఉంది. ఎందుకంటే 2019 నుండి 24 మధ్యలో పనులేం జరగకపోవడం వల్ల ఏదైతే ఎక్స్కవేషన్ చేసిన ఏరియా మొత్తం వాటర్ వచ్చేసింది. అలాగే దీనికి రైట్ సైడ్ వైపే ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయి. ఆ ఐకానిక్ టవర్స్ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి అయితే ఉన్నాయి ఆ టైం కల్లా. ఈ N12 రోడ్డు మొత్తం ఏంటంటే MB పవర్ డక్ట్స్ తో అయితే ఉంటుంది. ఆ MB పవర్ డక్ట్స్ కూడా భారీ ఎత్తున ఎక్స్కవేషన్ అయితే చేశారు. అలాగే ఇది 15 ఆగస్టున వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, ఐకానిక్ టవర్స్ అలాగే N12 రోడ్డు వైపు ఎలా ఉందో. ఇది ఏప్రిల్, ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ అయిపోయినాయి. అలాగే ఐకానిక్ టవర్స్ కూడా ఒక లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తున్నారు. ఈ రోడ్డు పరంగా అలాగే ఐకానిక్ టవర్స్ పరంగా అయితే చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ N12 రోడ్డు వచ్చేసి RTL రోడ్డు. ఇందులో మధ్యలో వచ్చేసి MB పవర్ డక్ట్స్ ఉంటాయి. చాలా వరకు MB పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇది AS టవర్స్ వైపు. ఇక్కడ MB పవర్ డక్ట్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి NGO టవర్స్ వైపు. ప్రెజెంట్ NGO టవర్స్ వైపు ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ మొత్తం PCC వేసిన తర్వాత ఇప్పుడిప్పుడే ఈ డక్టుల నిర్మాణ పనులైతే స్టార్ట్ చేస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న ట్రంక్ రోడ్లలో ఏంటంటే ముందుగానే అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ICT లైన్స్, రీయూజ్ వాటర్ నెట్వర్క్, వాటర్ సప్లై నెట్వర్క్, ఇంకా సివేజ్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకా MB పవర్ డక్ట్స్ కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన ఈ మొత్తం నిర్మాణాలు వచ్చేసి ఒక హెవీగా అయితే ఉంటాయి. దీనికి భారీ ఎత్తున కాంక్రీటింగ్ చేసి ఈ డక్టులు అయితే నిర్మిస్తారు. ఈ MB పవర్ డక్ట్స్ అంటే మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అన్నీ ఈ పవర్ డక్టులో అయితే పెడతారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ పవర్ లైన్స్ అయితే హై టెన్షన్ వైపు కనపడవు. అన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. దానికోసం ఇక్కడ కొన్ని ఏరియాల్లో 5 మీటర్లు, కొన్ని ఏరియాల్లో 8 మీటర్ల వరకు ఎక్స్కవేషన్ చేసి ఈ డక్టుల నిర్మాణ పనులైతే చేస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న RTL రోడ్ల వైపే ఈ MB పవర్ డక్ట్స్ ఉంటాయి.
ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ N12 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ N12 రోడ్డు ఎండింగ్ వచ్చేసి E9 జంక్షన్ దాటిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి మొత్తం E9, E8, E7, E6, E5, E4, E3, E2, E1 మొత్తం 9 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. 9 జంక్షన్‌ని క్రాస్ అయ్యి E9 N12 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఒక 300 మీటర్స్ ముందుకెళ్ళి ఇది ఎండ్ అవుతుంది. ఈ N12 రోడ్డు వైపే ఏంటంటే జ్యుడిషియల్ కాంప్లెక్స్, అలాగే ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్, ఏఎస్ బంగ్లాస్, ఇంకా ఏఎస్ హౌసింగ్ కాంప్లెక్స్ ఇయన్నీ ఉంటాయి. ఇది రాయపూడి విలేజ్‌కి కొంచెం ముందెళ్ళిన తర్వాత ముందు నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కరకట్ట రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుండి ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. నేను ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే చూపిస్తాను. మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో ఎలా అయితే చూపిచ్చానో సేమ్ అలాగే మీకు వర్క్ ప్రోగ్రెస్ అయితే చూపిస్తాను. ఇదంతా E9 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఒక 300 మీటర్స్ వరకైతే ఉంటుంది. ఇక్కడే E9 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది N12 E9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E9 రోడ్డు కృష్ణాపాలెం నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. E9, E8 మధ్యలో వచ్చేసి ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడే కొండవీటి వాగునైతే ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఎంబీ పవర్ డక్ట్స్ వస్తాయని చెప్పాగా. ఇంకా రైట్ సైడ్ ఏంటంటే స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులైతే నిర్మిస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి E8 రోడ్డునైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ E8 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు ఉంటుంది. మొత్తం 14.9 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. E8, E9 రోడ్ మధ్యలో ఉన్న రైట్ సైడ్ వైపు ఏరియా మొత్తం ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ ఉండే ఏరియా అదంతా. అలాగే దీనికి లెఫ్ట్ సైడ్ వైపే మనకి హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇదంతా హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ ఏరియా ఇది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. E8, E7 రోడ్ మధ్యలో కూడా ఇప్పుడు ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఇదొక జంక్షను. ఇక్కడే E7 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ E7 రోడ్ వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. రైట్ సైడ్ వైపంతా మందడం ఏరియా. ఈ జంక్షన్ దగ్గరే ఎన్‌జీఓ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అయితే కనెక్ట్ అవుతాయి. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి అనంతవరం అయితే వస్తుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ మొత్తం పీసీసీ వేయడం కంప్లీట్ అయిపోయి ఇప్పుడిప్పుడే ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక చోట వచ్చేసి ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి ఏంటంటే మినిమమ్ 5 మీటర్లు, మాక్సిమం 8 మీటర్స్ డెప్త్ వరకు ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడే E6 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ E6 రోడ్డు వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. మొత్తం 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. రైట్ సైడ్ మొత్తం వెలగపూడి విలేజ్ ఏరియా. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి అనంతవరం అయితే ఉంటుంది. మాక్సిమమ్ E6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే అవెన్యూ ప్లాంటేషన్స్, ఇంకా వాకింగ్ ట్రాక్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ E6 జంక్షన్ దాటిన తర్వాత ఒక 500 మీటర్స్ దాటిన తర్వాత నుండి నేను వర్క్ ప్రోగ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుండే రైట్ సైడ్ వైపు ఏంటంటే ఐకానిక్ హైకోర్టు, అలాగే సెక్రటేరియట్ టవర్స్ అయితే ఉంటాయి.
ఇక్కడ ఇది E5 రోడ్డునైతే క్రాస్ అవుతుంది. E5 రోడ్ వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి పిచ్చుకలపాలెం వరకు 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గరే గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీస్ అయితే డివైడ్ అవుతాయి. అలాగే ఇక్కడ వచ్చేసి పాలవాగు క్రాస్ అవుతుంది. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పాలవాగు ఏదైతే క్రాస్ అవుతుందో అది N12 రోడ్డు వైపే ఇది. ఈ పాలవాగు దాటిన తర్వాతే ఐకానిక్ టవర్ 1, 2 అయితే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. ఇక్కడొచ్చేసి ఎంబీ పవర్ డక్ట్స్ ఇంకా స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే చేస్తున్నారు. అలాగే ఇక్కడ E4 రోడ్డు కనెక్ట్ అవుతుంది. E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి పిచ్చుకలపాలెం వరకు 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాతే రైట్ సైడ్ వైపు ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ ఉంటాయి. ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా ఈ జంక్షన్ వైపే ఉంటాయి. ఈ రోడ్డుకి ఫేసింగ్ గానే ఇయన్నీ నిర్మించారు. అలాగే E4 రోడ్డు జంక్షన్ దాటిన తర్వాతే మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా ఇదొచ్చేసి రాయపూడి విలేజ్ దగ్గర. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి మనకి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి దొండపాడు వరకైతే ఉంటుంది. ఈ విలేజ్ కొంచెం దాటిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే ఏపీఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అది ఎగ్జాక్ట్‌గా ఇక్కడే. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఎన్ఆర్‌టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళంగానే మళ్ళీ ఇక్కడ E2 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ E2 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. రైట్ సైడ్ వైపు లింగాయపాలెం విలేజు, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు దొండపాడు విలేజ్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాతే రైట్ సైడ్ వైపు ఏంటంటే సీఎం గారి రెసిడెన్స్ అయితే వస్తుంది. ఈ జంక్షన్ దాటిన దగ్గర మొత్తం ఏంటంటే ఇదంతా సెక్టార్ 1. ఇక్కడ జంక్షన్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా తార్ రోడ్ ఏయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న బిట్ వరకు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కరకట్ట రోడ్‌తో కనెక్ట్ అయ్యి ఇది ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.